ఈ ఒడిశా తర్వాత ఆంధ్రప్రదేశ్ బోర్డర్ ఏఓబి అని అంటారు దానికి, ఆ ప్రాంతం నుంచి మన తెలంగాణ రాష్ట్ర ట్రాన్సిట్గా మహారాష్ట్ర ఇంకో వేరే స్టేట్లో ఈ గాంజాయి అక్రమ రవాణా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం దాదాపు 5,000 కేజీ పైన గాంజాయి మన రాచకొండ పోలీస్ వాళ్ళు రికవరీ చేయడం జరిగింది. ఈ మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్తో యాక్ట్ చేస్తూ ఈరోజు మా ఎస్ఓటి ఎల్బీ నగర్ సిబ్బంది వనస్థలిపురం పోలీస్తో కలిసి వనస్థలిపురంలో ఒక ఈ అక్రమ రవాణా గాంజాయి ఆంధ్ర ఒడిశా బోర్డర్ నుంచి మహారాష్ట్ర ముంబై డెస్టినేషన్ ఇది, ఆ బ్యాచ్ని పట్టుకొని దాదాపు 11 మందిలో 10 మంది, దాంట్లో 4 కేరళ రాష్ట్రం, తర్వాత 2 మహారాష్ట్ర ముంబై, 1 మన తెలంగాణ మహబూబాబాద్ డిస్టిక్, తర్వాత 3 అది ఆంధ్రప్రదేశ్. ఇట్లా 10 మందిని అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర 240 కేజీ గాంజాయి, తర్వాత 8 lakhs రూపీస్ క్యాష్, తర్వాత 2 స్మాల్ కార్స్, 1 లారీ, ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది. దానితో పాటు 19 మొబైల్ ఫోన్స్ కూడా డిఫరెంట్ నంబర్స్, మొత్తం పైలట్ కానీ వేరే దాంట్లో వాళ్ళు వాడుతున్నారు, అది సీజ్ చేశారు. ఈ లారీస్తో పాటు ఈ స్మాల్ కార్, 1 ఎర్టిగా కార్ ఉంది, ఇంకొకటి స్విఫ్ట్ డిజైర్ కార్ ఉంది. ఈ గ్యాంగ్ అది ప్రధాన నిందితులు శివన్ కృష్ణన్ అని, ఈయన కేరళైట్, మాత్రం కేరళ నుంచి ఆయన అక్కడ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్న గౌండ్లా అని విలేజ్ ఉంది, అల్లూరు కోట ఒడిశా స్టేట్లో, అక్కడ ఆయన సెటిల్ అయినారు. సో అక్కడి నుంచి మొత్తం ఈ గాంజాయి వ్యాపారం ఆయన మానిటర్ చేస్తున్నారు. సో ఈ కొన్ని ఫర్టిలైజర్ కానీ వేరే బిజినెస్ కోసం కేరళైట్ పర్సన్స్ ఏమైనా లారీ తీసుకుని అక్కడ వెళ్తే వాళ్ళకి ఎక్కువ కిరాయాలు ఎంగేజ్ చేస్తూ ఈ వాళ్ళ భాషలో మాట్లాడి ఉంది, అల్లూరు కోట ఒడిశా స్టేట్లో, అక్కడ ఆయన సెటిల్ అయినారు. సో అక్కడి నుంచి మొత్తం ఈ గాంజాయి వ్యాపారం ఆయన మానిటర్ చేస్తున్నారు. సో ఈ కొన్ని ఫర్టిలైజర్ కానీ వేరే బిజినెస్ కోసం కేరళైట్ పర్సన్స్ ఏమైనా లారీ తీసుకుని అక్కడ వెళ్తే వాళ్ళకి ఎక్కువ కిరాయాలు ఎంగేజ్ చేస్తూ ఈ వాళ్ళ భాషలో మాట్లాడి ఆ నమ్మకం వాళ్ళతో సంపాదించి ఆయన వేరే పర్పస్ కోసం ఎంగేజ్ చేసిన లారీ ఇప్పుడు మన కేసులో ఇప్పుడు ఎరువు కోసం, అది ఫర్టిలైజర్ లారీ, ముంబైలో రాష్ట్రీయ కెమికల్ ఫర్టిలైజర్ అని ఆర్సీఎఫ్ అని ఉన్నాయి, అక్కడ దానికి లోడ్ ఉందా లారీ, అది ఆ ఎరువు బ్యాగ్ మధ్యలో ఈ 240 కేజీ గాంజాయి. ఇప్పుడు మీరు చూస్తే ఒక ప్యాకెట్ 2.5 కేజీ, అట్లా 110 ప్యాకెట్స్ మనకు ఇప్పుడు దొరికినాయి. సో ఇట్లా క్యామోఫ్లాజ్ చేస్తూ వాళ్ళు ఈ గాంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. అక్కడ బార్డర్ ప్రాంతంలో 8,000 మ్యాక్సిమం పర్ కేజీ ఆ రేట్తో గాంజాయి పర్చేస్ చేస్తూ, ఇక్కడ ముంబైలో 15,000 రూపీస్ కేజీ మినిమం ఆ రేట్తో వాళ్ళు అక్కడ ఈ గాంజాయి అది అమ్ముతున్నారు. మళ్ళీ అక్కడ అది చిన్న ప్యాకెట్స్ అది ఏ రేట్లో ఫైనలీ వెళ్తున్నాయి మనకు తెలియదు. మాత్రం ఈ వ్యవహారంలో ఇప్పుడు ఈ కృష్ణన్తో పాటు మనము అరెస్ట్ చేసిన వ్యక్తులు అంగడి ఉపేందర్, ఈయన మన మర్రిపేడ విలేజ్ మహబూబాబాద్ జిల్లా, తర్వాత సంతోష్ లాల్జీ భవన్లాల్ అగర్వాల్ మహారాష్ట్ర ముంబైలో శాంతాక్రూజ్, తర్వాత తేజస్ కుమార్ ఈయన కూడా మహారాష్ట్ర ముంబై, నవీ ముంబైలో పన్వేల్ అని ఉంది, అక్కడ ఆయన ఇల్లు ఉంది. తర్వాత నంబర్ 5 మొహమ్మద్ షమీర్ అని, ఈయన కేరళ స్టేట్,
డ్రైవర్ ఈయన. తర్వాత హరీష్ పుక్కుటి నంబర్ 6 అక్యూజ్, ఈయన కూడా కేరళ స్టేట్ డ్రైవర్, లారీ డ్రైవర్ ఈయన. తర్వాత సుమేష్ నంబర్ 7 అక్యూజ్, ఈయన కూడా కేరళ స్టేట్ లారీ క్లీనర్. వాళ్ళతో పాటు షేక్ జిలానీ, నర్సీపట్నం మండల్, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడిగెల ప్రకాష్, నీలంపేట్ విలేజ్, నర్సీపట్నం మండల్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. తర్వాత నూరు పాల్ డానియల్, ఈయన కూడా నర్సీపట్నం మండల్, విశాఖపట్నం. ఈ 10 మందిని మనం అరెస్ట్ చేశాము. ఇంకొక ముద్దాయి సుబ్బారావు అని పేరు, ఈయన అన్ని వివరాలు ఇస్తాము, మీకు ప్రకటన ఇస్తాము. ఎక్కడ అది ఫ్లైఓవర్ బంద్ కావచ్చు, తర్వాత ఎన్ని గంటల దాకా రాత్రి షాప్స్ అది అలౌ చేస్తాము, లిక్కర్ షాప్ స్పెషల్లీ. తర్వాత ఇవన్నీ చెప్తాము. తర్వాత ఇప్పుడు డ్రగ్స్ కానీ గంజాయి మీద మాది ఎక్కువ నిఘా ఉంటుంది. మొన్న కూడా గట్కేసర్లో మా సిబ్బంది మంచి కేసు పట్టుకున్నారు. గోవా నుంచి ఒక అమ్మాయి చాలా అది డ్రగ్స్, అది కాస్ట్లీ డ్రగ్స్, అది MDMA కానీ మెటాఫెటామైన్, తర్వాత గంజాయి, LSD, ఆ డ్రగ్స్ బస్లో ఈ అమ్మాయితో పాటు ఇంకొక ఉన్నారు. ఆ బ్యాచ్ అక్కడి నుంచి ఈ గంజాయి అక్రమ రవాణా చేస్తున్నప్పుడు మనం బస్ ఇంటర్సెప్ట్ చేస్తూ పట్టుకున్నారు వాళ్ళని. ఆ కేసులో కూడా ఇప్పుడు వాళ్ళని రిమాండ్ పంపించారు. దాంట్లో మళ్ళా నైజీరియన్ వ్యక్తి కూడా పాత్ర ఉంది అని మనకు తెలిసింది గోవాలో. సో పక్కా అది దాంట్లో ఎవరు సప్లై చేస్తున్నారు వాళ్ళని కూడా మనం పక్కా అది క్యాచ్ చేస్తాం. సో ఈ పీరియడ్లో, ఈ మంత్లో మా ఫోకస్ ఎప్పుడైనా ఈ న్యూ ఇయర్ వస్తున్నాయి కాబట్టి పక్కా ఎక్కడైనా ఈ రేవ్ పార్టీస్ కావచ్చు, తర్వాత ఆ రోజు రాత్రి ఏమైనా ఇక్కడ ఇట్లా ఈ ఎవరు ఉన్నారు కన్జ్యూమర్స్, వాళ్ళకి ఎవరు సప్లై చేస్తారు పెడ్లర్స్, వాళ్ళ మీద మా పక్క ఫోకస్ ఉంటుంది. డెఫినెట్లీ విల్ డూ అవర్ బెస్ట్ టు కంట్రోల్ దిస్ డ్రగ్ మినాస్ ఇన్ అవర్ రాచకొండ పోలీస్ కమిషనరేట్. ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ద కైండ్ ఆఫ్ కేసెస్ అవర్ రాచకొండ పోలీస్ టీమ్, SOT టీమ్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ పోలీసులు. తర్వాత మనకు ఇన్ఫర్మేషన్, మంచి ఇన్ఫర్మేషన్ మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాయి, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మంచి కేసెస్ ఇప్పుడు ఈ సంస్థ డ్రగ్స్ మీద చాలా కేసెస్, ఇప్పుడు మా లాస్ట్ ఇయర్ కేసెస్ చూస్తే ఈ సంస్థ దాదాపు 3 times ఎక్కువ కేసెస్ మనము బుక్ చేశాము. ఈ గాంజాయిది కానీ డ్రగ్స్ సంబంధం నడుస్తున్నాయి. ఇంకా 15 days ఉంది మా చేతిలో, ఇంకా చేస్తాం. ఓకే, మీ దగ్గర కూడా ఏమైనా సమాచారం ఉంటే ఇవ్వండి. థ్యాంక్ యూ. నూతన సంవత్సర వేడుకలకు మీరు ఇస్తాము, నేను మన పక్క మెను